హాయ్ పెరిగిన ₹3 పెట్రోల్ డీజిల్ రేట్లు చూసి జేబులు ఖాళీ అయ్యాయని లబోదిబోమంటున్నారా? అప్పుడే కన్నీళ్లన్నీ కార్చేస్తే ఎలా? ఈ ₹3 పెంపు కేవలం టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. గ్లోబల్ మార్కెట్లో రాజుకుంటున్న మంటలు మన జేబులను పూర్తిగా కాల్చేయబోతున్నాయి. ఏకంగా లీటర్కు 25 నుంచి ₹28 వరకు పెంచేందుకు రంగం సిద్ధమవుతుంది. కేవలం ఇది యుద్ధం ఎఫెక్టేనా? చమురు కంపెనీల నష్టాలు మన నెత్తిన ఎలా పడబోతున్నాయి? రానున్నది గడ్డు కాలం అంటూ ముందే హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలైపోగానే కొరడా ఝుళిపించింది. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ₹3 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతున్నాయి. చమురు కంపెనీలు రోజుకు ఏకంగా ₹1000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయని కేంద్రం చెబుతోంది. గతంలో బ్యారెల్ ముడి చమురు ధర $64 నుంచి $65 మధ్య ఉండగా ఇప్పుడు అది $115కు చేరుకోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే చమురు కంపెనీల నష్టాలు ఏకంగా $198,000 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఈ నష్టాలను పూడ్చుకోవడానికి రానున్న రోజుల్లో వాయిదాల పద్ధతిలో వరుసగా రేట్ల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. హార్మోజ్ జలసంధి వివాదం, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ఏకంగా $25 నుంచి $28 వరకు పెరగాల్సిన అవసరం ఉందని బాంబు పీల్చింది. సీనియర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ సైతం ఇదే తరహా హెచ్చరికలు చేశారు. ఇప్పటిదాకా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం పూర్తి స్థాయిలో మన మీద పడలేదని, అసలు సిసలు షాక్ రాబోతోందని గతంలో ఎప్పుడూ లేనంతగా ఆయన హెచ్చరించారు. రాబోయే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి వ్యాపారవేత్తలు, ప్రజలు, ప్రభుత్వం మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇంధన ధరలు భారీగా పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందన్న విషయం కేంద్రానికి తెలుసు. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు తడిసి మోపడవుతాయి. దీనివల్ల కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు, నిర్మాణ సామాగ్రి ఇలా ప్రతి ఒక్కదాని ధర ఆకాశాన్ని తాకి ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటుంది. అందుకే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన కొరత లేదని ప్రజలకు భరోసా ఇస్తూనే కఠినమైన పొదుపు చర్యలు పాటించాలని కోరుతుంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే విషయంపై దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని, ఆఫీసు వేళల్లో మార్పులు చేయాలని కార్పొరేట్ సంస్థలను కోరారు. ఇరాన్ అమెరికా పరిస్థితులు సద్దుమణిగి క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గితే తప్ప మన దేశంలో పెట్రోల్ మంటలు చల్లారే పరిస్థితి లేదు. అందుకే ఈ ₹3 పెంపును కేవలం ముందస్తు హెచ్చరికగా మాత్రమే చూడాలి. అసలు ముసళ్ల పండగ ముందుంది. గెట్ రెడీ టు ఫేస్ ద మ్యూజిక్.